తూర్పుగోదావరి జిల్లాలోనే కుండలీశ్వరం అని ఒక క్షేత్రం ఉంది. నేను ఒకప్పుడు కాశీ వెళ్ళాను. వెడితే కాశీలో ప్రధాన అర్చకుడు నన్ను అడిగాడు, కుండలీశ్వరంలో దర్శనం చేసుకున్నారా అని అడిగాడు. సరే ఏదో చేశానండి చెప్పాను అనుకోండి. చాలామంది కుండలీశ్వరం చూడకుండా కాశీ వస్తారు ఎందుకండి అన్నాడు. ఆయన అన్నాడు, కాశీలో ఉన్న మేము కుండలీశ్వరం దర్శనానికి వస్తాం. హలో అండి అందరికీ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విన్నారు కదా, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో కొండలేశ్వర స్వామి యొక్క మహత్యాన్ని, విశిష్టతను, అంతటి మహత్తర పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి నేను నా ఫ్యామిలీతో వెళ్తున్నాను. వెళ్లే దారిలో అందమైన కోనసీమ కొబ్బరి చెట్లు, అద్భుతమైన పల్లె వాతావరణం, పంట కాలువలు, మరొక ప్రక్క అందమైన గౌతమి నది ప్రవాహం. ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా లైక్ చేయడం మర్చిపోకండి. నది ఒడ్డున మార్గంలో ఈ దారిలో గొబ్బిపూల చెట్లు కనిపిస్తే మా వాళ్ళు వాటిని కోస్తున్నారు. ఈ పూల యొక్క ప్రత్యేకత ఏమిటంటే, వీటితో శివుడిని పూజిస్తే బంగారు పూలతో పూజించిన భాగ్యం మనకు కలుగుతుందని పురాణాలు, శాస్త్రాలు మనకు చెబుతున్నాయి. అందుచేతనే మా వాళ్ళు ఆ పూలను కోసి శ్రీ కుండలేశ్వర స్వామిని పూజించడానికి ఈ పూలను కోస్తున్నారు. అలా కొంచెం దూరం వెళ్ళాక ఇక్కడైతే ఆగాం. ఇదైతే గౌతమి నదికి వెళ్లే మార్గం. అక్కడికి వెళ్ళాక ఎలా ఉందో చూద్దాం పదండి. ఆహా, ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ నదీ ప్రవాహం. కొండలేశ్వరంకి వెళ్తున్న దారి మధ్యలోను గోదావరి పాయ అనమాట. ఇది గోదావరి, వృద్ధ గోదావరి అంటారు, గౌతమి నది. ఈ గౌతమి నది ఘాట్ దగ్గర సరదాగా కూర్చున్నాం. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. అట్మాస్ఫియర్ అదిరిపోయింది. మంచి లొకేషన్ ఇది. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అటువైపు ఒడ్డున ఊరున్నట్లుంది. అటువైపుకు వెళ్ళడానికి ఈ పడవ మార్గం ద్వారానే వెళ్తున్నారు. మనం ఇప్పుడు కొండలేశ్వరంకి వెళ్తున్న దారిలో ఈ లెఫ్ట్ సైడ్ కిందకి దిగితే ఇక్కడ గౌతమి నది, అంటే గౌతమ మహర్షి తపస్సు చేసి స్వయంగా గౌతమి నదిని తీసుకొచ్చినటువంటి వృద్ధ గోదావరి అంటారనమాట. ఈ ప్లేస్ చూసారా ఎంత అందంగా ఉందో.
ఇక్కడి నుండి మళ్లీ ఏటిగట్టు మార్గం ద్వారా బయలుదేరాం. ఈ మార్గంలో ఎడమవైపుగా కనిపించేదే శ్రీ వృద్ధ గౌతమి గోదావరి పుష్కర ఘాట్. ఈ పుష్కర ఘాట్లో స్నానం చేసినట్లయితే ఇటు పవిత్రమైన గోదావరి నదిలోనూ అటు గంగా నదిలోనూ కూడా స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుందని ఇక్కడి స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. అందాల కోనసీమలో ఇటు మురమళ్లకు అటు ముమ్మిడివరానికి మధ్యలో ఉన్నటువంటి ఒక దివ్యక్షేత్రం కుండలేశ్వర స్వామివారి యొక్క దివ్యక్షేత్రం. అఖండ గోదావరి రాజమండ్రి వద్ద 7 పాయలుగా ప్రవహించి అందులో ముఖ్యమైన ప్రవాహమే ఈ వృద్ధ గౌతమి నది. ఇది ఎలా ఏర్పడింది అని తెలుసుకుంటే, గౌతమ మహర్షికి సంతానం లేని కారణంగా కన్యాదాన ఫలం కోసం ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా జీవనదిని సాగర గర్భంలో కలిపినట్లయితే కన్యాదాన ఫలం లభిస్తుందని తలచి బ్రహ్మ తపస్సు చేసిన దివ్యక్షేత్రంలో ఈ పాయను విలీనం చేయడం జరిగింది. ఇది గౌతమి ఘాట్ అంటే వృద్ధ గోదావరి గౌతమి ఘాట్ అంటారు. ఇక్కడ నుంచి ఈ గౌతమి ఘాట్ నందు ఇక్కడ ఒకటి రాశారు, మీరు చూస్తారా? నదీ స్నానం ఆచరించి భక్తులు కొంచెం మట్టిని తీసుకొని ఈ క్రింది మంత్రం చదువుకొని గోదావరిలో వేసి స్నానం చేయాలట. పిప్పలాద సముత్వన్నే కృతేలోక భయంకరి మృత్యుకాంతే మయాదత్తాం అహరార్థం ప్రకల్పయ అని చదివి అప్పుడు ఆ మట్టిని అందులో వేస్తే మనకి పుణ్యం. అంటే ఈ పుష్కర ఘాట్లో స్నానం చేసే ముందు కొంచెం మట్టిని తీసి అందులో వేసి ఈ మంత్రం చదివితే మనకి సర్వపాపాలు పోతాయని అర్థం అన్నమాట. అందువలనే దీని పేరు వృద్ధ గౌతముడు తీసుకువచ్చిన నదీ ప్రవాహం కాబట్టే దీన్ని వృద్ధ గౌతమి గోదావరి నది అంటారు. ఇక్కడి పుష్కర్ ఘాట్లో స్నానం చేస్తే అటు గౌతమి నదిలో ఇటు గోదావరి నదిలో స్నానం చేసిన సంపూర్ణ ఫలితం మనకు లభిస్తుంది. ఎందుకంటే ఇది కాశీతో సమానమైనటువంటి పుణ్యక్షేత్రం కాబట్టి. ఈ వృద్ధ గౌతమి గోదావరి నది పుష్కర ఘాట్కు ఎదురుగా ఉన్న దారిలో వెళితే కుండలేశ్వర స్వామి ప్రధాన ఆలయం వస్తుంది.
అదిగో వచ్చేశాం కుండలేశ్వర క్షేత్రానికి. ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక శోభలతో విరాజిల్లుతున్న ఈ క్షేత్రమే శ్రీ కుండలేశ్వర స్వామి పుణ్యక్షేత్రం. వృద్ధుడు అయినటువంటి గౌతమ మహర్షి ఈ గోదావరి నదిని ఇక్కడకు తీసుకురావడం వలనే దీని పేరు వృద్ధ గౌతమి గోదావరి నది అని ప్రసిద్ధి చెందింది. ఆ తరువాత సముద్రుడితో విలీనమైన గోదావరి నదికి సముద్రుడు 2 కుండలాలను బహుమతిగా ఇచ్చాడట. కుండలం అంటే చెవిపోగు అని అర్థం. అప్పుడు గౌతమ మహర్షితో ఇలా అందట, నాకు బహుమతిగా సముద్రుడు ఇచ్చిన ఈ 2 కుండలాలను నేను అలంకరించుకోవడం కాకుండా మేమిద్దరం కలిసిన ఈ ప్రాంతంలో మా గుర్తుగా ఏదో ఒకటి ఉండాలి. లోక కళ్యాణార్థం మానవులు పూజ చేసుకోవడం కోసం ఒక కుండలాన్ని నది ఒడ్డున, 2వ కుండలాన్ని దేవతలు పూజించడం కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠించమని కోరిందట గోదావరి. అప్పుడు గౌతమ మహర్షి మానవులు పూజించడానికి ఒడ్డున పెట్టిన ఈ కుండలమే ఇక్కడి శివలింగం. ఈ శివలింగం కుండలాకారం కలిగి ఉంటుంది. మరొక కుండలాన్ని గౌతముడు నదీ గర్భంలో ప్రతిష్ఠ చేసి నదీ స్నానం చేశాడట. వృద్ధ గౌతముడు అయినటువంటి మునీశ్వరుడు ఆశ్చర్యంగా తన వృద్ధాప్యం పోయి యవ్వనస్తుడుగా మారాడు గౌతమ మహర్షి. ఈ గౌతమి నదిలో స్నానం చేస్తే వృద్ధులు కూడా యవ్వనంగా మారుతారని స్థల పురాణం ప్రకారం గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పబడింది. బ్రహ్మాండ పురాణం ప్రకారం నారద మహర్షి బ్రహ్మదేవుడిని ఇలా అడిగాడట, తండ్రి గారు, ఈ భూమండలం మీద చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నదీ ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రం ఏమైనా ఉంటే చెప్పండి, ఆ స్వామిని దర్శనం చేసుకుని వస్తాను అన్నారట నారద మహర్షి. అప్పుడు బ్రహ్మదేవుడు, అనంతం కుండలాఫలం, కుండలేశ్వరంలో స్నానం చేసి శ్రీ కుండలేశ్వరుణ్ణి దర్శించుకుంటే అనంత విశ్వం ఎంతైతే ఉందో అంతటి ఫలితం వస్తుంది అని చెప్పారట. దీని అర్థం ఏంటంటే వర్ణించడానికే సరిపోనంత పుణ్యఫలం నీకు లభిస్తుంది అని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నారు. అప్పుడు నారదుడు వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామికి అభిషేకం చేసి మరలా పైకి వచ్చి ఒడ్డున ఉన్నటువంటి ఈ కుండలేశ్వరాన్ని కూడా దర్శించుకున్నారని బ్రహ్మాండ పురాణం ప్రకారం మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా మానవులు సంచరించినప్పటి పురాణాలు. మరి మానవులు సంచరించే సమయంలో ఏం జరిగింది అని తెలుసుకుంటే మార్కండేయ పురాణం ప్రకారం 4వ శతాబ్దంలో భక్త మార్కండేయుడు ఆయనకి 13వ సంవత్సరం వచ్చేటప్పటికి భారతదేశంలో ఉన్న క్షేత్రాలన్నింటినీ దర్శనం చేసుకుంటూ ఈ స్వామిని కూడా దర్శించుకోవడానికి వచ్చారు. ఇక్కడి గోదావరి నదిలో స్నానం చేసి ఒడ్డున ఉన్నటువంటి ఈ క్షేత్రానికి వచ్చేటప్పటికి ఈ దేవాలయం చుట్టూ ఋషులు, మునులు, యోగులు నదీ స్నానం చేసి స్వామివారిని పూజ చేసుకుంటూ ఉన్నారట. ఎప్పుడైతే మార్కండేయుడు వచ్చాడో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ లేచి నించుని, ఇతను మానవుడు అయి ఉండి కూడా ఇంత చిన్న వయసులో ఈ ప్రాంతానికి వచ్చాడు అంటే ఇతడు మామూలు వాడు కాదు, ఇతను కారణజన్ముడు అయి ఉంటాడు అని తలచి ఆహ్వానించి ఆయనతో స్వయంగా పూజ చేయించారట. మునులు, ఋషులు, యోగులు ఇలా అనుకున్నారట, ఇక్కడి నుండి మానవులు రావడం మొదలవుతుందని గ్రహించి ఇక్కడ మనం ఉండడం శ్రేయస్కరం కాదని ఆలోచించి ఋషులు, మునులు, యోగులు హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకోవడం మొదలైంది. అలా ఇక్కడకు మానవుల యొక్క రాక భక్త మార్కండేయునితోనే మొదలైంది. ఇంతటి ఖ్యాతి చరిత్ర గల ఈ మహాపుణ్యక్షేత్రాన్ని మీరు కూడా దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయండి. ముఖ్యంగా లైక్ చేయడం మర్చిపోకండి.